హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది నిన్నటి తీసిన వ్లాగ్ అనమాట. అంటే శ్రావణ శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ అంటే నిన్నటిది. కానీ ఈరోజు సాటర్డే అప్లోడ్ చేస్తున్నాను. నిన్నే యాక్చువల్ అప్లోడ్ చేద్దామన్నా కానీ షార్ట్ వీడియోస్ పెట్టేశాను, కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంది. సో అందుకోసం ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మార్నింగే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీకి ఒక అది ఉంది ఏంటంటే, ఇది నేను పోయినసారి శ్రావణ శుక్రవారం అప్పుడు కట్టుకున్నాను అనమాట. పోయిన ఇయర్ అది కూడా ఈ హౌస్ కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు, అది కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయ్యింటే ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు కట్టానమాట ఈ శారీ. ఎందుకో సడన్గా నాకు గుర్తులేదు, పాత వీడియోస్ చూస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. అప్పుడు శారీయా ఇది అని చెప్పి. అంటే ఇంకా ఈరోజు పూర్ణాలు చేద్దాం అనుకున్నాను. సో దానికోసం పొద్దున్నే పప్పు కూడా నానపెట్టేశాను అనమాట. అందుకే శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఇంకా అన్ని పండుగలు స్టార్ట్ అయిపోతాయి 1 by 1. ఇంకా గ్యాప్ ఉండదు అనమాట. వినాయక చవితి ఇంకా ఈ 6 months ఇంకా వచ్చేస్తూ ఉంటాయి ఫెస్టివల్స్. అయితే 6 months కాదు 4 months కదా ఇంక ఉండేది. అసలు 2026 అసలు ఎప్పుడైందో 2027 ఇంకో 4 months కూడా అయిపోతుంది. టైం అసలు కంటికే కనపడడం లేదు. నిన్న మొన్న జరిగినట్టు ఉన్నాయి, రోజులన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. అండ్ ఇంకా అది కూడా కరోనా వచ్చినప్పటి నుంచి అనమాట. కరోనాకు ముందు కొద్దిగా స్లోగానే జరిగేది. ఇంకా కరోనా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మనం తెలియకుండానే టైం స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకా పూర్ణాలు అయితే వేసేస్తున్నాను. నేను ఏ వంట అయినా నీట్గా బాగా చేస్తాను కానీ నాకు పూర్ణాలు టేస్ట్ బాగా వస్తాయి, షేప్ రౌండ్గా వేసేది రాదనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా ఏట్లో ఒకటి పోతుంది. కానీ ఈసారి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మా పెద్ద అబ్బాయి అయితే మమ్మీ ఎట్లా చేసావు చాలా అంటే చాలా బాగుందని ఆ రోజంతా వాడు నన్ను పొగుడుతూనే ఉన్నాడు, కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉన్నాడు. బయట లబ్బర్ లాగా లోపల తీయగా చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ పూర్ణాలు అంటే ఇష్టము, నాకు ఒక్కదానికనే కాదు, అందరూ చాలా బాగా తింటారనమాట. కానీ ఆ రోజు కొద్దిగా వేసాను. అదే కదా, మనం కొన్ని చేసినప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తాయి అనమాట. సడన్గా మనము ఆ రోజు అనుకొని బాగా చేద్దాము అనుకుంటానని చూడండి, ఆ రోజే అన్నీ పోతాయి. చూస్తే అంటే చాలా బాగుంది కదా, ఆ రోజు నిజంగా టేస్ట్ చాలా బాగుంది. నేనైతే రెసిపీ ఫుల్గా షూట్ చేయలేదు, మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఫుల్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇన్ని కొన్నే చేసిన అనమాట దేవుడికి నైవేద్యంగా. ఇంకా పూరీలు ఉన్నాయి. సో ఇంకా టిఫిన్లోకి పూరీలు అండ్ దోశ పోసేసాను. సో అవైతే టిఫిన్ తినేస్తామన్నమాట. ఎంత లేదన్నా డేలో టిఫిన్ మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ ఆఫ్టర్నూన్ కానీ తినొచ్చు, కానీ టిఫిన్ మాత్రం స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే అదే మనకి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. డే మొత్తం ఎట్లా ఉంటుందో మనం మార్నింగ్ తినే టిఫిన్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. నేను కూడా ఈ మధ్య రియలైజ్ అయ్యాను టిఫిన్ స్కిప్ చేయకూడదని. ఐ మీన్ హెల్తే కదా ఇంపార్టెంట్, హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టే, ఏమీ లేకపోయినా. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సంగటి చేస్తున్నాను. ఐ మీన్ వైట్ రైస్ కూడా చేస్తున్నాను. ఈ మధ్య సంగటి కామన్ అయిపోతుంది అనమాట మా ఇంట్లో. ఆఫ్టర్నూన్ పూట ఎంత అన్నం ఉన్నా కూడా కొద్దిగా సంగటి ఒక 4-5 ముద్దలు చేస్తున్నాను అనమాట. సంగటిలో కూడా చాలా ఎక్స్పర్ట్ అయిపోయాను. ఆ సంగటికి చాలామంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. సంగటి బాగా చేస్తుందని. చేసే కొద్దీ అదే వచ్చేస్తుంది అనమాట. మనం ఏమి సపరేట్గా నేర్చుకోవలేదు, చేసే కొద్దీ మనమే ఎక్స్పీరియన్స్ అయిపోతాం దాంట్లో. సో ఇంకా సంగటి కూడా ఒక పక్క చేసేసాను. నేను కూడా ఈ మధ్య ఆఫ్టర్నూన్ టైమ్స్ సంగటి తింటున్నాను. వైట్ రైస్ కొద్దిగా తిని అట్లా అలవాటు అయిపోతుంది. ఎంతైనా సంగటి తింటే కొద్దిగా హెల్త్కి మంచిది కదా. ఇంకైతే ఇప్పుడు దీపం పెట్టేస్తున్నాను అనమాట. నేను చాలాసార్లు చెప్పినాను, ఇంట్లో వారంలో 1 day అయినా మగవాళ్ళు పెడితే మంచిది దీపము, వాళ్ళకి టైం ఉన్నప్పుడు లేదా శనివారం ఎప్పుడో ఒక పూట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పెడతా ఉన్నాను, మా బుడ్డోడు పైనుంచి గట్టిగా కేక వేసేసాడనమాట. చేయి పడినాడు ఎక్కడో, దానికి వాడు నొప్పి అంటూ ఉన్నాడు. చిన్నపిల్లలకి బాగాలేకపోతే మన మనసు ఒకలా ఉంటుంది అనమాట. ఆ రోజు ఇంకేం అనిపించదు, చాలా బాగా ఏడ్చాడు. ఇంకా ఈరోజు అయితే చిరుతానూరుకి వెళ్ళాము. సో అది కూడా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఉంటుందిలేండి. చిరుతానూరుకి వెళ్ళాము. అండ్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. నేను స్టార్టింగ్లో చెప్తాం అనుకున్నాను, మర్చిపోయినాను. అని అక్కడ వాడు రాత్రి అంతా కూడా చేయట్టే పైన పెట్టుకొని అనుకున్నాడు తెలుసా. వాడికి చాలా పెద్ద అయినట్టుండింది. అండ్ ఇంకా అయితే టమాటా పుల్లగూర చేసినాను ఆ రోజు, సంగట్లు చేశాను అండ్ తాలింపు కూడా చేశాను అనమాట. ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ సంగటి ముద్దలు చాలా రౌండ్గా వచ్చినాయి కదా, కొన్నిసార్లు అతుక్కోపోతాయి. దీంట్లో కానీ నాటుకోడి పులుసు ఉంటే అదిరిపోతుంది. నెక్స్ట్ ఒకసారి ట్రై చేద్దాంలేండి. ఇంకా అందరం అయితే తినేది. యాక్చువల్లీ మా బుడ్డోడి ఫస్ట్ ఆ ఫ్రూట్ కోసేదాకా గమ్మగుండ లేదనమాట. సో వాడి కోసం ఫస్ట్ అయితే ఇదైతే కట్ చేస్తున్నాను. అది బయట చూడడానికి రవ్వగా అట్లుంది, కానీ టేస్ట్ సప్పగా ఉంది. చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది, కానీ స్వీట్ లేదు, సప్పగా ఉంది. ఎందుకు అట్లుంది, నేను దాని కలర్ చూసి మోసపోయాను అనమాట. నేను చాలాసార్లు చెప్పినా కదా, నాకు ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే వాటర్ మిలన్. చాలా ఇష్టం నాకు వాటర్ మిలన్ సీజన్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు సీతాఫలం అవి కదా వచ్చేది, అవే అనుకుంటా. సో ఇంకా చూడాలి, అవే వస్తాయి అనుకుంటా. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసిన తర్వాత మా బుడ్డోడికి కూడా నేనే పెట్టేశాను. అండ్ ఇంకా అప్పుడు హను బాబు వచ్చాడనమాట. హను బాబు కాసేపు ఆడుకుంటాడు. వాడికి ఈ మధ్య కూర్చోవడం కూడా కూర్చుంటున్నాడు. వెనకాల సపోర్ట్ ఉండాలన్నమాట, లేకపోతే పడిపోతాడు. వాడు బాగా ఈ మధ్య మాటలు కూడా బాగా అంటే మరీ ఎక్కువ కాదు, లైట్గా. మా బుడ్డోడికి అయితే మాటలు బాగా వచ్చేసాయి. ఈశాన్కి బాగా అంటే
వాడికి ఆటోమేటిక్గా వచ్చేసినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో వేసేస్తాను. ఈ ఇయర్ యాక్చువల్ వెళ్ళినాడు, చెప్పినా కదా ఆ స్టోరీ అంతా. వెళ్ళినాడు, మా ఇంట్లో వాళ్ళు ఎందుకు వాడికి ఫుల్గా మాటలు రాకుండా ఎందుకు అప్పుడే స్కూల్లోకి పంపిస్తావు అది ఇది అన్నారు. సరే ఇంకెందుకులో అంతమంది వద్దనప్పుడు నేను ఒక్కదాన్ని బలవంతంగా ఎక్కడ పంపించేది, సరే ఇంకా వాళ్ళకే వదిలేసినాను. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్గా మాటలు వస్తాయి, వాడు వద్దన్నా మనం పంపిస్తాంలే అన్నారు. సరేలే పోనీలే నేను కూడా వదిలేసినాను అనమాట. కానీ చాలా అల్లరి అయిపోయాడు వాడు పెద్ద అయితే ఎంత అల్లరి చేస్తాడు, ఇప్పుడే భయం వేస్తుంది. ఇంకా వీడైతే ఏమైనా తింటుంటే అట్లానే చూస్తూ ఉంటాడు అనమాట హన్ను బాబు. అని కాసేపు కిందకు వచ్చి ఆడుకొని కూర్చొని పోతూ ఉంటాడు. వాడు చూడండి ఆ సైకిల్ అట్ట గుద్దుకుంటున్నాడు, సడన్గా పడిపోయి అడుస్తాడనమాట. చూడండి ఎట్లా చూస్తున్నాడు, చాలా యాక్షన్ అసలు. వాడైతే చిన్నపిల్లలు నవ్వితే క్యూట్గా ఉంటుంది కదా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ వాళ్ళు నవ్వితే మర్చిపోతాము అంతే. వాళ్ళ స్మైల్ చాలా క్యూట్గా ఉంటుంది. వీడు కూడా అలాగే అనమాట, చాలా బాగా నవ్వుతాడు. ఏడవడం కూడా చాలా బాగా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు కూడా అప్పుడప్పుడు వాడికే అర్థం కాదు. అట్లా కూర్చుంటున్నాడు, కానీ అట్లా కూర్చుంటున్నాడు మనం కేర్లెస్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాడికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, సడన్గా పడిపోతూ ఉంటారు. సో నేను అట్లే చూస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈ మధ్య కూర్చుంటున్నాడు వాడు కూడా. ఇంకా కాసేపు బొమ్మలతో ఆడుకుంటే అట్లా ఉన్నాడు అనమాట. మా బుడ్డోడికి ఇంకా ఆ చెయ్యి నొప్పి తగ్గలేదు. వాడు మధ్యాహ్నం నుంచి ఆ చెయ్యే చూపిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు చిత్తానూరుకి వెళ్తాం కదా, ఇంకా వచ్చేటప్పుడు ఆయిల్మెంట్ ఏదో ఒకటి తెద్దాము అనుకుంటున్నాము. వాటికి నొప్పి లేకపోతే అంతగా చూపిడు అనమాట. సో బాగా గట్టిగా పడినట్టున్నాడు, సో అందుకే అంతలా చూపిస్తున్నాడు. ఇంకైతే చిరుతానూరుకి వచ్చేసినామన్నమాట. నేను ముందు మ్యూజిక్ యాడ్ చేసిన కదా, అంటే రోడ్ అంతా చూసారు కదా, మీరు వ్యూ ఎంజాయ్ చేస్తారని చెప్పి. సో ఇంకా వచ్చేసినామన్నమాట. ఎంతైనా తిరుపతి అంటే తిరుపతి, ఏది బీచ్ చేయలేదు. ఆ ఫ్లైఓవర్ కానీ ఆ టెంపుల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అలిపిరి దగ్గర అయితే ఫుల్ రష్ ఉందన్నమాట. అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తానండి, ఇప్పుడు ఏం చెప్పండి నేను. అండ్ ఇంకైతే ఇప్పుడు చిరుతానూరుకి వచ్చినాము. లైటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా రేపు నెల తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంట. ఇంకా రేపు నెల అయితే ఫుల్, ఇంకా అస్సలు ఇసుకేస్తే సందుండరు. ఇప్పుడు కూడా అట్లే ఉంది. అసలు ఇయర్ ఎందుకు అసలు రష్యే తగ్గడం లేదు, ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నేను వెళ్ళి కూడా 4 months అయిపోతుంది, ఎప్పుడు ఆ దేవుడు పిలుపు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. ఆయన పిలిస్తే కానీ మనం వెళ్ళలేము కదా. సో ఇంకా ఇక్కడైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మా బుడ్డోడికి ఎంత నొప్పిగా ఉందంటే, వాడు యాక్చువల్లీ ఇట్లా బొమ్మలు చూస్తే దిగ్గి నడుస్తాడు అనమాట. అసలు టెంపుల్కి వస్తే వాడిని మనం పట్టలేము. గోవిందా గోవిందా అని చెప్పి మొత్తం తిరిగేస్తాడు. అక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నా వాడు ఈరోజు నా చేయి దిగలేదు. ఇంక నేనైతే శారీ మార్చేసుకున్నాను అనమాట. అది కొద్దిగా హెవీగా ఉన్నింది. ఇంకా బైక్లో వెళ్ళలేదు కదా అని చెప్పి నార్మల్ కాటన్ శారీ కట్టుకున్నాను. అండ్ ఆ మార్నింగ్ కట్టుకున్న శారీతో ఆల్రెడీ కొన్ని డాన్స్ వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన, అవి కూడా మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో ఇంకా అది కొద్దిగా హెవీగా ఉంది, నార్మల్ కాటన్ శారీ కట్టుకున్నాను అనమాట. బట్ అసలు ఆ రోజంతా మధ్యాహ్నం నుంచి ఇంకా నా చేయి దిగలేదనమాట. టెంపుల్లో కూడా వాడిని ఎత్తుకునే తిరుగుతూ ఉన్నాను, అంత చేయి నొప్పిగా ఉన్నింది. లేకపోతే మా బుడ్డోడ బొమ్మలు చూసినా టెంపుల్ కాడ చూసినా ఇంకా వాడిని పట్టలేము. వాడి వెనకాల మనము పరిగెత్తాలి వాడితో పాటు. మళ్ళీ జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఆడమిస్ అయిపోతాడా అని చెప్పి భయం అనమాట. ఇంకా అప్పటికి రాత్రి అంతా కూడా చెయ్యి అటు పైనే పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అప్పటికి దర్శనం అయ్యేటప్పుడు కూడా ఆయన అదే మమ్మీ నొప్పిగా ఉంది, మమ్మీ నొప్పిగా ఉందని చూపిస్తున్నాడు. ఏమైందో సరిగ్గా అసలు నాకు అర్థం కావడం లేదనమాట. ఎక్కడో పడినాడు. ఇంకా అప్పటి నుంచి రాత్రి అంతా చెయ్యి అట్లే పెట్టుకున్నాడు అనమాట పాపం. ఇంకా నేనైతే కొన్ని దేవుడి బొమ్మలు చూస్తున్నాను. వెంకటేశ్వర స్వామివి కానీ శివుడివి కానీ ఎన్ని మనకి ఇంట్లో దేవుడి పాఠాలు ఉన్నాయి. ఇంకా కొనాలనిపిస్తుంది. అది ఎందుకో అర్థం కాదు, ఒకటి పోతే ఒకటి కొనాలనిపిస్తుంది అనమాట. నేను ఈ తాబేలు
పోయినసారి చిరుతానూరుకి వెళ్ళినప్పుడు కొనాలనుకున్నాను కానీ కొనలేదు. ఈసారి కూడా చూసి మళ్ళీ గొమ్మగా అయిపోయినా అనమాట. ఇక్కడ టేబుల్ ఉంది కదా ఇంట్లో దాని మీద పెట్టాలని, కానీ మా బుడ్డోడి గ్లాస్ కదా ఉన్నీడు పగలు కొట్టేస్తాడు, ఎందుకులే అని చెప్పి ప్రతిసారి సైలెంట్ అయిపోతాను. నెక్స్ట్ టైం అయినా చూడాలి వాడికి కనపడకుండా పెట్టడానికి కోసం. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అవే చూస్తే చెప్పినా కదా ఎన్ని ఇంట్లో దేవుడి పాఠాలు ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ శివుడివి కానీ చూస్తే ఆగదనమాట, వెంటనే కొనాలనిపిస్తుంది. ఇంకా గొమ్మగా వెళ్ళిపోయినాను అనమాట. మా బుడ్డోడు అసలు చెయ్యే దిగులేదు ఆ రోజు. నాకు కూడా వాడికి చేయనొప్పేమో కానీ నాకు చేయనొప్పి వచ్చేసింది. వాడి గుడ్లో అంతా ఎత్తుకొని నడిచి అని వాడు ఈసారి అంత యాక్టివ్గా లేడు ఆ రోజు, లేకపోతే అట్లుండేవాడు కాదు. అండ్ అదనమాట. ఇంకా తిరుమల అదే నాకు గుర్తు వస్తుంది ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా, తిరుమలకి ఎప్పుడు వెళ్తామని. ఏమోలేండి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాము. అండ్ ఇంకా మా బుడ్డోడికి చెప్పిన కదా ఇంకా ఆయిల్మెంట్ తీసిన దానికి వచ్చినాము, చూస్తాము లేకపోతే ఇంకా హాస్పిటల్కో ఏమో చూడాలా. వాడు లేకపోతే నొప్పి లేకపోతే చిన్నపిల్లలు ఎవరు చెప్పరు కదా. సగం వాడు మధ్యాహ్నం నుంచి చెప్తున్నాడు, నిద్రపోయి లేచిన తర్వాత నేను తగ్గిపోతుంది నార్మల్గా అనుకున్నాను, కానీ అది ఇంకా తగ్గలేదు. సో అందుకోసమే ఇంకా షాప్కి వచ్చి చూపిస్తే సరే ఒక ఆయిల్మెంట్ ఇచ్చినారు. ఆయిల్మెంట్ యాక్చువల్లీ మంటగా ఉంటుంది. ఆ మంటలో కూడా వాడు నా దగ్గర నైట్ అయితే 3 times పూపించుకున్నాడు. నాకు అసలు నైట్ నిద్ర లేదు, వాడికి నొప్పిగా ఉంది కదా చెట్టే పైన పెట్టుకొని ఉన్నాడు. ఇంకెంత లేదు వాడు అట్లా నిద్రపోకుండా ఉంటే ఎట్లా ఉంటాం చెప్పండి. సో అందుకు మా బుడ్డోడికి ఉండేది ఏంటంటే రిపీటెడ్ మోడ్ అనమాట. ఒక్కసారి రేడియోలాగా చెప్పిందే చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏమైనా జరిగిందంటే ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ పోద్ది అనమాట. వాడికి ఏం బొమ్మ నచ్చినా లేదా వాడికి ఏమైనా ఎవరైనా కొట్టినా పడినా అమ్మ కొట్టింది, అమ్మమ్మ బొమ్మ కావాలా అట్లాంటివి వచ్చేస్తాయి అనమాట. భలే నేర్చుకున్నాడు వాడు. అదైతే వెంటనే వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ పోద్ది, లేదా మమ్మీ అమ్మమ్మకి ఫోన్ చేయి అని చెప్పి నా దగ్గరికి వస్తాడు. చిన్నపిల్లలకి నిజంగా ఏమైనా బాగాలేకపోతే మన మనసు ఏం బాగోదు. ఏమో ఈశానికి కూడా ఈ మధ్య దెబ్బలు చాలా పడుతున్నాయి. అప్పుడప్పుడు నేనే అనుకుంటాను ఎందుకు వీళ్ళు ఇంతలా కొడుతున్నానా అని చెప్పి. కానీ కొన్నిసార్లు మాట వినడు అనమాట, చాలా అల్లరి చేస్తాడు. కొన్నిసారి చాలా క్యూట్. చెప్పింది ఎవరు కొట్టినారు మా ఈశాకు కూడా ఆయిల్మెంటా? ఇంకా ఆ రోజు ఆయిల్మెంట్ పూసేసి సరే పొనుకొని అమ్మ వెళ్ళి వంట చేసుకొస్తుందని చెప్పినాను. సరేలే వాడు కూడా ఆ రోజు ఓపిక లేదు, కాసేపు పొనుకున్నాను. చెప్పు అమ్మమ్మకి ఎవరు కొట్టినారు? సాయి మాట్లాడీసా మనం వీడియో చేసుకుందాం చెప్పు అమ్మమ్మకి. చూడండి వాళ్ళ అమ్మమ్మకి జరిగింది అంతా చెప్తున్నాడు అనమాట. ఇంక నేను వీడియోస్ తీసేసరికి సిగ్గుపడుతున్నాడు. ఇంకా వాడు నైట్ కూడా అట్లే చేయనెప్తానే ఉన్నాడు. ఇంకా వాడిని కాసేపు పొనుకోబెట్టి నిద్రపించినాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఇలా జరిగింది. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.